హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బామ్మ కుకింగ్ ఛానల్. ముందుగా బ్రాహ్మణ్ స్టైల్ పూరీ కుర్మాకి ఆలు క్యారెట్ ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, శనగపప్పు వేయించుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కాసేపు వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానికి కావలసిన పసుపు కొంచెం ఆనియన్స్లో, తర్వాత కొద్దిగా మనం ఉడకబెట్టుకున్న ఆలులో కూడా వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో మన దగ్గర ఉంటే పచ్చి బఠానీ లేదా ఎండు బఠానీ నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనం వేసుకున్న పసుపు తక్కువయ్యింది అనిపిస్తే ఉప్పు వేసుకునే ముందు పసుపు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఉప్పు పసుపు వేసుకొని బాగా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుని కూడా వేసుకొని పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మీకు రుచికరమైన బంగాళదుంప ఫ్రై రెడీ. సో దీన్ని మోస్ట్లీ బ్రాహ్మణ్స్ మాత్రమే చేసుకుంటారు. ఎందుకనంటే మనకు జనరల్గా బయట పల్చగా ఉంటుంది, కానీ వీళ్ళు ఇలా గట్టిగా చేసుకోవడం వీళ్ళ స్పెషాలిటీ. అందుకనే ఇది బ్రాహ్మణ్ స్టైల్ పూరీ కుర్మా అయ్యింది.